హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన బ్యాక్ యార్డ్లో గార్డెన్ కింగ్ ఫ్లవర్ అని నేను అంటాను. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అసలు ఈ సీజన్లో ఫస్ట్ ఫ్లవర్. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. ఇది గార్డెన్ బ్యూటీ. నేను ఇలా బ్యాక్ యార్డ్లోకి వచ్చాను అంతే, విచ్చుకొని అసలు ఎంత మంచి ఫ్రాగ్నెంట్ అంటే అట్లా పిలిచేస్తుంది. ఒక్క పువ్వు విచ్చుకుందంటే చాలు ఈ ప్లేస్ అంతా ఒక మంచి స్మెల్ వస్తుంది అనమాట. అంత బ్యూటిఫుల్ ఉంటుంది. సీజన్ ఫస్ట్ ఫ్లవర్ ఇది. మొగ్గలు ఉన్నాయి చెట్టు నిండా. దాంతోపాటు మీకు ఇంకొక ఫ్లవర్ చూపిస్తా మన బ్యాక్ యార్డ్లో. ఇదిగోండి, ఇవన్నీ మల్లెలు వస్తున్నాయి. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కదా, మల్లెలు చాలా చక్కగా వస్తాయి. ఈ మల్లె మొక్కనైతే బ్యాక్ యార్డ్లోనే పెట్టుకుంటా నేను, డోర్కి పక్కన. రీజన్ ఏంటంటే ఇలా బయటికి రాగానే అలా వెల్కమ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇంత మంచి సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది. దాంతోపాటు ఇది దీన్ని ఏమంటారు హిందీలో ఏదో అంటారు, చమేలీనా సమేదో అంటారు. ఇది మాత్రం అసలు ఒక్కసారి పువ్వు విచ్చుకుందంటే 2 to 3 days ఉంటుంది. సారీ 1 to 2 days ఉంటుంది అనుకుంటా, నేను మర్చిపోయినట్లు అవుతుంది ఎవ్రీ ఇయర్. కానీ ఇది విచ్చుకున్న తర్వాత అసలు ఆ స్మెల్ ఉంటుంది చూసారా, అమోఘం అండి. ఇది మల్లె చెట్టుని కూడా బీట్ చేస్తుంది. అంటే ఆ సువాసనని బీట్ చేస్తుంది. అంత బ్యూటిఫుల్ ఉంటుంది. అన్ని మొగ్గలు వచ్చాయన్నమాట. నా దగ్గర ఇది ఎంతో పెద్ద మొక్క ఉండేది, చనిపోయి ఒకటి మిగిలింది. అంత మొగ్గలు వచ్చాయి. ఫేవరెట్ ఫ్లవర్స్ ఇది. అండ్ ఇదైతే మందారం. ఎంత బ్రైట్ కలర్ ఉందో, బాగుంది. ఒక వీడ్ చూపిస్తాను. అది గోంగూరలానే ఉంటుంది, దాన్ని తినచ్చు కూడా. ఇది చూసారా, ఇది వీడ్ అన్నమాట. ఇది ఇండియాలో కూడా ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది. ఇది ఇలా మీకు 3 రెక్కలు ఉంటాయి అన్నమాట చూడ్డానికి. ఇది మంచి ప్లేస్లో కనుక పెరిగితే దీన్ని మనము ఆకుకూర చేసుకొని తినచ్చు. దీన్ని పొన్ను కూర ఏదో ఇలా పేరు ఉంటుందండి. ఇది మా అత్తయ్య గారు వాళ్ళ అమ్మగారు, ఆవిడ మా ఇంటికి వచ్చేవారు అనమాట. అంటే మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నేను ఆవిడ నాకు నానమ్మ అవుతారు, కానీ నేను అమ్మమ్మ అని పిలుస్తాను. ఆవిడ వండారనమాట. ఇది మా ఇంటి వెనక ఈ ఆకంతా ఒక మంచి ఫ్రెష్ ప్లేస్లో పెరిగేది. ఇదంతా కలెక్ట్ చేసుకొని దీంట్లో పెసరపప్పు వేసి వంట చేశారనమాట. ఎంత బాగుందంటే ఈ ఆకు గోంగూర లాగానే పుల్లగా ఉంటుంది. నేను ఈవెన్ ఇక్కడ కూడా ట్రై చేశాను, ఇది తిని చూసాను. ఇది అంతే పుల్లగా ఉంటుంది. ఇంకొక విషయం చెప్తాను ఏంటంటే, ఈ మొక్క చూడండి, ఇంత చిన్న మొక్క కదా, ఈ మొక్కకి ఈ కాడ ఉడకదండి. మీరు ఏమన్నా చేయండి, ఈ కాడ ఉడకదు. నాకు మరి అలానే గుర్తుంది. నేనైతే ఎప్పుడు వండలేదు, కానీ అప్పుడప్పుడు ఫ్రెష్ ప్లేస్లో ఈ ఆకు పెరిగితే అలా తీసేసుకొని తింటూ ఉంటాను నేను. ఈ కాడలు ఎంత ఉడికిచ్చినా ఉడకవు. మరి అలా ఎలానో నాకు తెలియదు, ఇప్పటికీ వండర్లా అనిపిస్తూ ఉంటుంది. సో అమ్మమ్మ ఏం చేశారంటే, ఇంతవరకు పైన ఆకుని కట్ చేసి ఈ కాడ తీసేసి పెసరపప్పు వేసి వంట చేసేవారు అనమాట. భలే రుచిగా ఉండేది. బ్యాక్ యార్డ్లో ఇదంతా పెరిగింది. భలే ఉంటుంది. ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మన బ్యాక్ యార్డ్లో ఎన్నో ఆకుకూరలు వీడ్లాగా పెరుగుతూ ఉంటాయి. అవి తెలీదు, తినకూడదు అని కదా. కొన్ని తెలిసాక ఇదేనా అని కూడా అనిపిస్తుంది. మరికొన్నిసార్లు అయితే ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ ఏవైతే ప్లాంట్స్ ఉంటాయో అమెరికాలో కూడా చూస్తూ ఉంటానండి. ఇదొకటి, గంగవల్లి ఒకటి, ఇవన్నీ వీడ్లాగా పెరిగే మొక్కలు.
ఇండిగో ప్లాంట్ కూడా నేను ఇక్కడ చూసానండి. అదొక వీడ్ లాగా పెరుగుతుంటే చూసాను అనమాట. అసలు చాలా నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. నా చిన్నప్పుడు మా ఇంటి వెనక పెద్ద స్థలం ఉండేదన్నమాట. దాంట్లో బోల్డ్ అన్ని రకాల పిచ్చి మొక్కలు పెరిగేవి. అవన్నీ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నప్పుడు ఇక్కడ అక్కడ అని కాదు, బోల్డ్ అన్ని ప్లేసుల్లో సేమ్ రకాల మొక్కలు కనిపిస్తూ ఉంటే ఇప్పటికీ ఆశ్చర్యం అవుతూనే ఉంటుంది. టమాటో మొక్కలు ఇలా మనము ప్రూన్ చేస్తూ ఉంటే చక్కగా కాయలైతే వస్తాయి త్వరగా. టమాటో మొక్కలు స్టార్టింగ్లో నాకు పెంచడం తెలిసేది కాదు. నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నానో తెలీదు. చెట్టు పెద్దగా అయ్యేది కానీ కాయలు వచ్చేది కాదనమాట. ఇప్పుడు ఇక తర్వాత అలవాటు అయింది ఎలా పెంచాలి ఏంటి. చిన్న చిన్న విషయాలు మనం గార్డెన్లో నోటీస్ చేస్తుంటాం కదండి, సో మనకు అర్థమవుతాయి. టమాటో మొక్కకైతే పెస్ట్ వస్తుంది. అది కూడా హార్న్ వార్మ్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సీజన్లో. మన దగ్గర 2 వెరైటీస్ టమాటోస్ ఉన్నాయి. ఇక్కడో వెరైటీ ఉంది, అక్కడో వెరైటీ ఉంది. సో వంకాయ ఒకటి పెద్దగా అయింది, అది వదిలేసా చూద్దామని. ఇదిగోండి, కూరగాయలు లేవు మన ఇంట్లో. ఆహా, దీనికి కూడా అంతేనండి. మనము ప్రూన్ చేస్తూ ఉంటే వంకాయ మొక్కలు నాకు తెలిసింది ఏంటంటే సీడ్తో కంటే బయట కొనుక్కొచ్చి వేయడమే చాలా ఫాస్ట్గా ఈల్డ్ వస్తుంది అనిపిస్తుంది. కానీ వంకాయకి బోల్డ్ అంత పెస్ట్ అండి బాబు, చాలా ఫ్లైస్ ఉంటాయి. ఓకే, ఈరోజైతే నేను ఎక్కువ మొక్కలు పెడదాం అనుకున్నాను. సో కానీ ఎక్కువ పెట్టలేదు, తక్కువ పెట్టాను. చూద్దాం ఎలా ఉంటుందో ఈసారి. నేను ఎప్పుడు వేరే వెరైటీ వంకాయలు పెడతాను. ఈసారి మాత్రం నాకు ఈ వంకాయలు అయితే ఇష్టం కూడా. సో ఇవి పెట్టాను. ఈసారి ఇవి కనుక ఎక్కువగా ఖాతా వస్తే నెక్స్ట్ ఇయర్ కూడా ఇవే పెడతాను. ఇక్కడ ఒక 2-3 డేస్ నుంచి వెదర్ చాలా బాగుంటుంది. ప్రొద్దున్నే అసలు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ వెదర్. ఇలా ఉన్నప్పుడు గార్డెన్లో బోల్డ్ అన్ని పనులు చేసేసుకోవచ్చు. టమాటోస్కి ఇలా మీరు కింద నేను చేసే పని చెప్తున్నానండి. ఇలా గనక కిందవన్నీ కాడలు తీసేస్తూ ఉంటే ఇవి త్వరగా పూత వేసుకుంటుంది. ఇదిగోండి స్టార్ట్ అయింది పూత. What? Bye. Happy journey. Have a safe journey.
గరాజ్ డోర్ పెట్టేసి పెడతా పెడతా లోపలికి వెళ్ళాక నువ్వైతే జాగ్రత్తగా. మా హస్బెండ్ ట్రావెల్ చేస్తూ ఉన్నారు. ఇక ఇంట్లో ఏ ఒక్కరు లేకపోయినా ఇల్లంతా బోసిగా ఉంటుంది. అందులో ఉండేదే లింగులిటుకొని నలుగురం అన్నమాట. ఆ నలుగురిలో ఒక్కరు కూడా ఇంట్లో లేకపోతే ఇంట్లో సందడి చాలా తక్కువైనట్లు ఉంటుందన్నమాట. ఇక మా పాప అయితే మా హస్బెండ్ లేరని బెంగ పెట్టేసుకొని ఉంది. ఇక మా బాబు దగ్గర కూర్చోపెట్టుకొని జోక్స్ చెప్తా ఉన్నాడు అనమాట. ముఖ్యంగా ఆడపిల్లలు ఇంట్లో ఫాదర్ లేకపోతే ఎంత బాధ పెట్టుకుంటారంటే నాకు నా పాపను చూస్తే అర్థమవుతూ ఉంటుంది. ఇక వాళ్ళ నాన్న ఫోన్ చేసేంతవరకు వెయిట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్న ఫోన్ చేసిన తర్వాత పప్ప ఎప్పుడు వస్తామని మళ్ళీ అడగడం కూడా స్టార్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఎక్కడున్నా వాళ్ళ నాన్న సౌండ్ వినగానే, అంటే ఫోన్ కాల్ వినగానే పప్ప కాల్ చేశారా అని చెప్పి అడిగేస్తూ ఉంటుందన్నమాట. కొన్ని ఎలక్ట్రానిక్స్ ఆన్లైన్ షాపింగ్ చేయటం జరిగింది. ఇక అవన్నీ డెలివరీ చేస్తూ ఉన్నారు. ఎంత కాస్ట్లీ ఐటమ్ అయినా అలా డోర్ ముందు వదిలేసి వెళ్ళిపోతారు మనం లేకపోతే కనుక. కొన్నిసార్లు డోర్ ముందు వదిలేసిన సామాన్లకి పెద్దగా సెక్యూరిటీ అయితే ఉండదన్నమాట. కానీ ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే మన సామాన్లు మన ఇంటికి రీచ్ అయ్యేంత వరకు బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటారు. సో మనం లేకపోతే ఆల్టర్నేట్ కూడా మనం వాళ్ళకి చెప్తే దాని ప్రకారంగానే డెలివరీ చేస్తారనమాట. సో నేనైతే వచ్చిన సామాన్లన్నీ 1 by 1 ఇంట్లో పెట్టేసుకున్నాను. ఇక ఈవినింగ్ పూట వాకింగ్కి వచ్చాను. ఎంత బ్యూటిఫుల్గా ఉందో వెదర్ అయితే. సన్సెట్ మూన్ రైజ్ సేమ్ టైం జరుగుతూ ఉంది. సో ఉండబట్టలేక రికార్డింగ్ అయితే చేయడం జరిగింది. సో ఇవి ఈరోజు కబుర్లు. మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాం. అక్కడ ప్లేన్ వెళ్తుంది, అది కూడా క్యాప్చర్ చేశాను పక్కన. ఇది అయింది. వావ్, It's unfocused. Yeah, there. Yeah. Wow. That's so బ్యూటిఫుల్ ఉంది అసలు. సన్సెట్ అవుతుంది అక్కడ. సన్సెట్ మూన్ రైజ్ సేమ్ టైం అండ్ బ్యూటిఫుల్ ఉంది. ఈరోజు స్ట్రాబెరీ మూన్.